రాజకీయ అవసరం ఎక్కడ ఉంటే అక్కడ ట్యాపింగ్ డివైస్లు పంపడమే అన్నట్లుగా వ్యవహారాలు నడిచాయి. గత సర్కార్ హయాంలో జరిగిన లీలలు విచారణలో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ట్యాపింగ్ టూల్స్, రిమోట్ యాక్సెస్ ట్రోజన్ను దిగుమతి చేసుకోవడం దగ్గర నుంచి ఎక్కడెక్కడ ఫిక్స్ చేసి ఎవరెవరిని ఇబ్బంది పెట్టారన్నది కీలకంగా మారింది. ప్రస్తుతం అన్ని వేళ్లు గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారి చుట్టే తిరుగుతున్నాయి. మరి ఈ ట్యాపింగ్ కేసు ఎలాంటి టర్న్ తీసుకోబోతోంది? భయపడేది లేదు. ఏం చేస్తావో చేసుకో. మోడీకి, ఈడీకి, బోడీకి ఎవరికి భయపడేది లేదు. ఏం బిక్కుంటావో పిక్కో. యూట్యూబ్లకు, మీడియాలకు లిక్కులు ఇచ్చి వీళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, వాళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, ఇదైపోయింది, అదైపోయింది. చెయ్యి, నీ చేతులు ఉంది కదా అధికారం, ఏం చేస్తావో చెయ్యి. అద్దంటారు ఎవరన్నా? ఏమన్నా తప్పు జరిగితే విచారణ చేయి, మేము అద్దంటలేం కదా. ఎక్కడెక్కడ తప్పులు జరిగినో ఎవరు తప్పులు చేసినరో వాళ్ళ మీద చర్య తీసుకో. భయపడతాం, ఎవడు కూడా ఇక్కడ భయపడ్డాడు ఎవడు లేనే లేడు. నువ్వు ఎంటిగా కూడా వీకలేవు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. రైట్, చూస్తారుగా మాజీ మంత్రి కేటీఆర్ మాటలు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత అరెస్టుకు ముందు ఎవడొస్తాడో రాని, ఎవడికి భయపడేది లేదంటూ కామెంట్స్ చేశారు. సీన్ కట్ చేస్తే ఈడీ రానే వచ్చింది. ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకెళ్లింది. ఇప్పుడు దేశ రాజధానిలో చెల్లి కోసం ఈడీ ఆఫీస్ చుట్టూ, అలాగే తీహార్ జైలు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి కేటీఆర్ది. లిక్కర్ కేసులో ఏం జరగాలో అది జరిగింది. ఆధారాలున్నాయి, అరెస్ట్ చేశామని ఈడీ కోర్టుకు చెప్పుకుంది. మరోసారి సీన్ కట్ చేద్దాం. ఇప్పుడు తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ కేటీఆర్ అదే తరీఖలో మాట్లాడుతున్నారు. ఓవైపు దమ్ముంటే తప్పులు చేసిన వారిపై ఆధారాలు బయటపెట్టి చర్యలు తీసుకోవాలని గంభీరంగా చెబుతూనే, ఇంకోవైపు ఇక్కడ భయపడేవాడెవడు లేడంటూ మాట్లాడుతుండడం ఆశ్చర్యపరిచే విషయం. చెయ్యి, నీ చేతులు ఉంది కదా అధికారం, ఏం చేస్తావు ఎవరన్నా? ఏమన్నా తప్పు జరిగితే విచారణ చేయి, మేము అద్దంటలేం కదా. ఎక్కడెక్కడ తప్పులు జరిగినో ఎవరు తప్పులు చేసినరో వాళ్ళ మీద చర్య తీసుకో. భయపడతాం, ఎవడు కూడా ఇక్కడ భయపడ్డాడు ఎవడు లేనే లేడు. నువ్వు ఎంటిగా కూడా వీకలేవు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మనం వీటికి ఆగం కావద్దు. ఫోన్ ట్యాపింగ్ ఉదంతం తెరపైకి వచ్చిన తర్వాత కేటీఆర్ గారు చేస్తున్న వీరంగం చూస్తే నవ్వు వస్తూ ఉంది. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడన్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆయన అంటాడు, ఈ ఫోన్ ట్యాపింగ్లో రేవంత్ రెడ్డి గారు నా వెంట్రుక కూడా పీకలేడు అంటున్నారు. అయ్యా కేటీఆర్ గారు, ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఖచ్చితంగా మీరు, మీ తండ్రి గారు జైలు పాలు కావాల్సిందే. రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరతారని చెప్పి ఇంకో మాట మాట్లాడినారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కుటుంబం మొత్తం కూడా తీహార్ జైలుకు కవిత గారికి కంపెనీ ఇవ్వడానికి వెళ్లాల్సిందే. మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అయితే మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, వెంకట్రామరెడ్డి ఇలా చాలా మంది పేర్లు చెబుతూ వస్తున్నారు. వీరే అంతటికీ కారణమంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వీరినే మొదటగా నిందితుల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. దేశం దాటి వెళ్లకుండా వీరి పాస్పోర్ట్లు సీజ్ చేయాలంటున్నారు. అయితే ఈ కేసులో A1గా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, A2గా దుగ్గ్యాల ప్రణీత్ రావు, A3గా రాధాకిషన్ రావు, A4గా భుజంగరావు, A5గా తిరుపతన్న, A6గా ప్రైవేట్ వ్యక్తిని చేర్చారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు చెబితేనే చేశామని మిగతా నిందితులు విచారణలో చెబుతుండడం కీలకంగా మారింది. అయితే ప్రభాకర్ రావు ఈ కేసు బయటకు రాగానే అమెరికా వెళ్లిపోయారు. జూన్, జూలైలో వస్తానని ఇటీవలే ఓ పోలీసు ఉన్నతాధికారికి ఫోన్ చేశారన్న ప్రచారం జరిగింది. ఆయనొస్తే అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తేనే అసలు విషయం బయటకొస్తుంది. ఎవరు చెప్తే ఫోన్ ట్యాపింగ్ చేశారో తేలనుందని, పూర్తి సాక్ష్యాధారాలు బయటకొస్తేనే సూత్రధారులపై కేసు బలంగా ఉంటుందని అంటున్నారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు టీం నెట్వర్క్ జిల్లాలకి విస్తరించిందనేందుకు కీలక ఆధారాలు బయటకొస్తున్నాయి. రాష్ట్రంలో జరిగిన పలు బైపోల్స్తో పాటు అసెంబ్లీ ఎన్నికల టైంలో ప్రతిపక్ష నేతల వ్యూహాలు తెలుసుకునేందుకు, సొంత పార్టీ నేతల కదలికలపై నిఘా పెట్టేందుకు, ప్రత్యర్థి పార్టీల డబ్బుని కట్టడి చేసేందుకు, ఆఖరికి పలు ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల కోసం కూడా ట్యాపింగ్ చేసినట్టు చెబుతున్నారు. వరంగల్, పాలమూరు, నల్గొండ, ఖమ్మం, మెదక్, సిద్దిపేట, కరీంనగర్ సహా పలు జిల్లాల్లో వార్ రూమ్లు ఏర్పాటు చేసి మరి అప్పటి మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు అడిగిన వెంటనే వాళ్ల ప్రత్యర్థులు, రియల్టర్లు, వ్యాపారులు, సామాన్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేసి ఆ సమాచారాన్ని సేకరించారన్న విషయం బయటకొస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి విపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన ఇంట్లో ఎవరేం మాట్లాడుతున్నారో తెలుసుకునేందుకు ప్రత్యేక డివైస్ తెప్పించినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. రేవంత్ ఇంటికి 300 మీటర్ల దూరంలోనే డివైస్ పెట్టి మొత్తం సంభాషణలు రికార్డ్ చేశారని
దర్యాప్తులో వెల్లడైంది. మొత్తం ఎన్ని టూల్స్ని దిగుమతి చేసుకున్నారు, వాటికి ఖర్చు ఎంత అయింది, ఆ నిధుల్ని ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చారు, ఆ మొత్తాన్ని ఇజ్రాయెల్కి ఎలా తరలించారు, హవాలా మార్గాల్లో నిధుల తరలింపు జరిగిందా అన్న కోణాలపై దర్యాప్తు అధికారులు ఫోకస్ పెట్టారు. హవాలా కోణం వెలుగు చూస్తే ఈడీ కూడా రంగంలోకి దిగే ఛాన్స్ ఉండనుంది. ఇక్కడ హైదరాబాద్లో ఎమ్మెల్సీ నవీన్ రావు గారు వారు పెట్టుబడి పెట్టిండ్రు. ఈ ఎక్విప్మెంట్ విదేశాల నుంచి తీసుకురావడానికి, ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి పెట్టుబడి నవీన్ రావు గారు పెట్టిండ్రు. ఇంకొకరు శ్రవణ్ రావు గారు, వారు కూడా ఎక్విప్మెంట్ తీసుకొని ఒక దగ్గర పెట్టుకున్నారు. వీరిద్దరూ కల్వకుంట్ల కుటుంబానికి బంధువులు. వీళ్ళతోటి ఇంటెలిజెన్స్ హెడ్, ఇక్కడ ఉన్న కీలకమైన పోలీస్ ఆఫీసర్సు రోజు మాట్లాడుతున్నారు. ఈ సర్వేలెన్స్ ఎక్విప్మెంట్ నుంచి దాన్ని వాడి తీసుకున్న వాయిస్ రికార్డులు, ట్యాపింగ్లన్నీ కూడా మీరు అప్పటి ఇంటెలిజెన్స్ హెడ్ ప్రభాకర్ రావుకి ఇస్తున్నారు. మరి ప్రభాకర్ రావు గారికి ఏ ఫోన్ ట్యాప్ చేయాలా, ఎవరి పేర్లు ఇరికియాలి అని చెప్పి ఎవరు చెప్తున్నారు? అయితే ఈ కేసుతో సంబంధం ఉందని మాజీ మంత్రులు, ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్సీల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఎవరికి వారే తమకు సంబంధం లేదని చెప్పుకోవడం కీలకంగా మారింది. ముఖ్యంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రణీత్ ఎవరో తనకు తెలియదని అంటున్నారు. ఎర్రబెల్లి స్వగ్రామం పర్వతగిరిలోనే వార్ రూమ్ ఏర్పాటు చేశారన్న విషయం బయటపడ్డంతో ఈ మొత్తం వ్యవహారంతో తనకు సంబంధం లేదంటున్నారు. దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవచ్చంటున్నారు. ప్రణీతరావు మా ఊళ్ళో బంధువు, వాళ్ళ నాయనమ్మో అమ్మమ్మో వాళ్ళ అమ్మమ్మ ఊరటది. ఆయన ఊరు వేరు. ఆయన మాకు తెలియడం కూడా తెలియదు, వాస్తవంగా నాకు పరిచయం కూడా లేదు ఆయన. మరి ఆయన ఏం చేసిండనేది వాళ్ళ ఎంక్వైరీలో తెలుస్తుంది. ఇప్పుడు మాకైతే అందులో ఏ పొజిషన్లో ఎన్నో సంబంధం కూడా లేదు. ఆయన క్యాస్ట్ నాకు బంధువు కూడా కాదు, వాళ్ళు క్యాస్ట్ ఎంక్వైరీలో తెలుస్తుంది కదా. ఇప్పుడు రామారావు వీళ్ళ కుటుంబం కూడా ఏ పార్టీ అనేది కూడా ఎంక్వైరీ చేయండి. తన ఫోన్ ట్యాప్ చేయడంతో పాటే హ్యాక్ కూడా చేశారని అప్పట్లో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంటర్నేషనల్ హ్యాకర్స్కి కేసీఆర్, కేటీఆర్ భారీగా నిధులిచ్చి తమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని అన్నారు. తమకు మద్దతిచ్చే వారిని పిలిపించి బెదిరిస్తున్నారంటూ కామెంట్ చేశారు. ఇప్పుడు అవే నిజమన్నట్టుగా దర్యాప్తులో ఒక్కొక్కటిగా తేలుతోంది. అధికారంలోకి వచ్చాక చర్యలు తప్పవని అప్పట్లోనే అలర్ట్ చేశారు. కానీ వారు వినలేదు. ఇప్పుడు ఎంక్వైరీలో వారు చేసినవన్నీ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఎవరైనా చిన్నదో పెద్దదో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలలో సహాయం చేద్దామంటే కూడా ప్రత్యక్షంగా కేటీఆర్ పిలిపించి బెదిరిస్తున్నాడు. ఫలానా వాడు నీకు ఫోన్ చేసిండు, ఈ సమయానికి నువ్వు ఏమాత్రం కూడా వాళ్ళకి సహకరించినా నీ వ్యాపారాలను మూత వేస్తామని, ప్రైవేట్గా మేము టెలిఫోన్లలో మాట్లాడుకున్న సంభాషణలు కూడా వాళ్లకు కేటీఆర్ గారు గుర్తు చేస్తున్నారు. నువ్వు ఈ రకంగా మాట్లాడినవు రేవంత్ రెడ్డితో, కాబట్టి నీ సంగతి చూస్తామని చెప్పి కొంతమంది వ్యాపారాలలో ఉన్న మా బంధువులను పిలిపించి బెదిరించడం జరిగింది. ప్రభాకర్ రావు గారి పర్యవేక్షణలో ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన, మీడియా మిత్రులకు సంబంధించిన కీలకమైన వ్యక్తుల యొక్క ఫోన్లను ట్యాపింగ్ అనేది పాత టెక్నాలజీ, ఇప్పుడు హ్యాకింగ్ చేస్తున్నారు. ఇంత తీవ్రమైన హ్యాకింగ్ నేరానికి పాల్పడుతుంటే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎందుకు మౌనంగా ఉంటుంది అంటే, బీజేపీ పూర్తిగా బీఆర్ఎస్కు సహకరించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలనే కుట్ర జరుగుతుంది. హ్యాకర్స్ని పెట్టి ఒక క్రిమినల్స్ వాడే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాడుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము కేటీఆర్, కేసీఆర్ హ్యాకర్స్ని ఎంగేజ్ చేసిండ్రు. హ్యాకర్స్ అంతర్జాతీయ నేరగాళ్ళు. అంతర్జాతీయ నేరాలకు పాల్పడే హ్యాకర్స్ని ఈరోజు ఎంగేజ్ చేసి మా మొబైల్స్ని అన్నిటిని కూడా హ్యాకింగ్ చేయడం ద్వారా ఏ చిన్న అంశం ఉన్నా తద్వారా నియంత్రించాలని కుట్రలు చేస్తున్నారు. ఎవరైనా చిన్నదో పెద్దదో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలలో సహాయం చేద్దామంటే కూడా ప్రత్యక్షంగా కేటీఆర్ పిలిపించి బెదిరిస్తున్నాడు. ఫలానా వాడు నీకు ఫోన్ చేసిండు, ఈ సమయానికి నువ్వు ఏమాత్రం కూడా వాళ్ళకి సహకరించినా నీ వ్యాపారాలను మూత వేస్తామని, మా బంధువులను, మాకు కావాల్సిన మిత్రులను కూడా కేటీఆర్ స్వయంగా భయపెడుతున్నాడు. ఈ విధానం ఎప్పుడు మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు 10 మంది సహకారంతో నడుస్తుంటాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇబ్బంది పడ్డవారిలో బీఆర్ఎస్ నేతలున్నారు, పోలీస్ ఉన్నతాధికారులున్నారు, బీజేపీ, కాంగ్రెస్ నేతలున్నారు, వారి కుటుంబీకులు ఉన్నారు, అనుచరులున్నారు, ఫార్మా, రియల్ ఎస్టేట్, సినీ రంగ ప్రముఖులున్నారు, పారిశ్రామికవేత్తలున్నారు. ఏ సమస్యకైనా ఫోన్ ట్యాపింగే పరిష్కారం అన్నంతగా వ్యవహారాలు గత ప్రభుత్వంలో నడిచాయి. అసలు ఫోన్ ట్యాపింగ్ గురించి కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడట్లేదు? ఇంత పెద్ద న్యూస్ ఇది.
ప్రపంచంలోనే హెడ్లైన్స్లో వస్తూ ఉన్నాయి, దేశంలో మీడియా ఛానల్స్లో హెడ్లైన్స్లో వస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ పేరు మీద ఎక్స్టార్షన్ జరిగింది, డ్రగ్ ట్రాఫికింగ్ జరిగింది, చెప్పకూడదు కానీ ఆడవాళ్ళ పరువుతో కూడా దాగుడు మూటలాడినరు. మరి ఇంత పెద్ద సమస్య ఎందుకు కేసీఆర్ అనే వ్యక్తి మీడియా ముందుకొచ్చి తన ప్రభుత్వం యొక్క చర్యలను, తన మంత్రివర్గంలో ఉన్న వాళ్ళ చర్యలను ఎందుకు సపోర్ట్ చేయట్లేదు, లేదా ఎందుకు మాట్లాడట్లేదు? అంటే మీరు తప్పు ఒప్పుకున్నట్టే కదా. కేసీఆర్ గారికి తెలిసే జరిగినాయని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. మరి దీనికి సమాధానం కావాలి అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. వారికి మీరు ఏం సమాధానం చెప్తారు కేసీఆర్ గారు? చేసిన పాపాలు ఎప్పటికైనా బయటపడతాయి, తప్పులు ఏ రూపంలోనైనా బయటకొస్తాయి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ పుట్ట బద్దలైంది. అంతా సీక్రెట్గా చేశామని వాళ్ళు అనుకున్నారు. సీన్ కట్ చేస్తే గుట్టంతా బట్టబయలైంది. ఇక అసలు సూత్రధారులెవరన్నదే మిగిలింది. అది కూడా పూర్తి సాక్ష్యాధారాలతో మ్యాటర్ ముగించే పనిలో దర్యాప్తు అధికారులున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ దందాలో ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వాములైన అందరినీ ఫిక్స్ చేసే రోజు దగ్గర పడింది.